నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పటివరకు మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలకు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మున్ముందు కూడా ఇదే రకమైనటువంటి సహాయ సహకారాలు మీ ద్వారా మేము పొందాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. దీనికి సంబంధించి కొంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇవ్వబోతున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉంది, వారి యొక్క వెల్ఫేర్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి కూటమి పెద్దలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అది కూడా అధికారిక జీవోల్లో అంతా కూడా అయోమయం, గందరగోళ పరిస్థితులు చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది ఇది. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్తుంది అనేది వారికి తెలియాలి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, గత కొంతకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. శాంతియుత పోరాటం చేయాలి, ఉద్యమం చేయాలి అని అనుకుంటున్నటువంటి దశలో ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది కూడా అడగ్గా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, అలాగే చాలామంది ఎవరైతే ఉద్యోగులకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు కూడా ఉద్యోగుల తరపున మాట్లాడటానికి ముఖ్యమైనటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళారు. దానికి సంబంధించి మేము కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాం. ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రామిస్ ఉందో దాన్ని ఖచ్చితంగా 100% మేము నెరవేరుస్తాం అని మాట ఇచ్చారు. తీరా చూస్తే ఇటీవల కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి పరిణామం అందరికీ తెలిసినటువంటిదే. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మొదటి విడతగా సబ్ కమిటీ వేశారు. పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, వారితో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిఎస్ చీఫ్ సెక్రటరీ. ఇలాంటి సందర్భంలో ఆ రోజు జరిగినటువంటి సమావేశం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రితో దీపావళి పండుగ ముందు అందరూ కూడా భావించారు, మనం అనుకున్నవన్నీ హామీ ఇస్తారు, ప్రకటిస్తారు, దీపావళి చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు అనుకున్నారు. తీరా చూస్తే ఒక డిఏ ఇవ్వగలం, ఉన్నటువంటి పెండింగ్ 4 డిఏల్లో ఒకటి. ఐఆర్ ఊసే లేదు, పిఆర్సీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు, ప్రకటన లేదు. అలాగే ఇతర అంశాలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి అయోమయం, గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, కూటమి పెద్దలంతా కలిసి మేము నిర్ణయం తీసుకున్నాం, దీపావళి పండుగ రోజు మీకు బిగ్ బొనంజా అని చెప్పి అన్నారు. అంతా ఏదో అనుకున్నారు. తీరా చూస్తే ఒక డిఏ, అది కూడా దానికి సంబంధించి అసలు ఎలా చెల్లిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏమీ కూడా క్లారిటీ ఇవ్వాల. ఒక జీవో వచ్చింది. జీవో వచ్చిన తర్వాత ఆ జీవోలో చాలా కీలకమైనటువంటి అంశాలు, అంత గందరగోళానికి గురైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజెంట్ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, అలాగే పెన్షనర్లు, దానికి సంబంధించి రకరకాలుగా గందరగోళ పరిస్థితులు, ఎక్కడా కూడా క్లారిటీ లేదు. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇలాంటి తరుణంలో ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగస్తులంతా మళ్ళీ ఏకమై కూటమిపై తిరుగుబాటు చేసేటువంటి సందర్భం, అవకాశం ఉంది అని మరి ఎలా తెలిసింది, అలర్ట్ అయ్యారు. మళ్ళీ రాత్రికి రాత్రే జీవో మారిపోయింది. ఆ జీవోలో మళ్ళీ దాన్ని సవరణ చేస్తూ కీలకమైనటువంటి అంశాలు, అంటే ఇక్కడ వారి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల చిత్తశుద్ధి అనేది స్పష్టమవుతుంది. ఇది నేను చెప్పేది కాదు. ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు ఉద్యోగులు కూడా. ఇక్కడ ఒక బ్యాడ్ ఏంటంటే, ఎవరైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించి మేము ప్రతినిధులం, నాయకులం, జేఏసీ నేతలు ఉద్యమం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం, ఎలా అయినా సరే మేము ఈ కూటమికి బుద్ధి చెబుతాం, వైఎస్ఆర్సీపీని గద్దెదించాం, మా హక్కులను మేము కాపాడుకుంటాం, మా డిమాండ్ల సాధన కోసమే అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. పోరాటం కాదు కదా, కనీసం
ఉద్యోగులకు సంబంధించినటువంటి వాటి విషయంలో ఎక్కడా కూడా క్లియర్ కట్ అనేది లేదు వారి విషయంలో. ఇది నేను కావాలని చెప్పేది కాదు. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక వీడియో రూపంలో చేస్తున్నాను నేను. దానికి సంబంధించి కామెంట్స్లోనే ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సంబంధించి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అనేది స్పష్టమవుతుంది, చూస్తే అర్థమవుతుంది. సో ఇలాంటి సందర్భంలో చాలామంది ఉద్యోగులు మా కార్యాలయానికి ఫోన్లు కూడా చేశారు, నాతో స్వయంగా మాట్లాడారు. సార్, మీరు తీసుకున్నటువంటి కరెక్ట్ లైన్ కరెక్టు, దీనికి సంబంధించి ఉద్యోగులను మోసం చేస్తుంది ఈ కూటమి. ఎన్నికలకు ముందు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే కనుక మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం, పిఆర్సీని మేము అమలు చేస్తాం, అలాగే ఇతర పెండింగ్లో ఉన్నటువంటి డిఏలకు సంబంధించి, అలాగే హెల్త్ విషయానికి వచ్చేసరికి ఈహెచ్ఎస్ కింద అన్ని విషయాల్లో మేము ఉద్యోగులకు ఒక నమ్మకమైనటువంటి భరోసా కల్పిస్తాం అన్నారు. ఏది చాలా కీలకమైనటువంటి చర్చగా నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి జీవోలో అసలు ముందు రోజు ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి అంశాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, ద ఎరియర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ డిఆర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఫ్రమ్ 01/01/2024 to 30/9/2025 shall be paid in 12 equal installments in the financial year 2027-28. 12 విడతలుగా మీకు చెల్లిస్తాం అని పెన్షనర్లకు ఇచ్చినటువంటి జీవోలో ఉంది. అంటే ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేదు, పలానా తేదీన పలానా నెలలో పలానా మేము చెల్లిస్తామని. అంటే సర్వీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా జీపీఎఫ్ అకౌంట్లో యాడ్ చేస్తాం, లేకపోతే ఈ మంత్ శాలరీతో కల్పిస్తాం అని ఎక్కడ కూడా ఒక క్లియర్ కట్ మెసేజ్ అనేది ఇవ్వాల ఉద్యోగులకి. దీనికి సంబంధించి అంతా అయోమయం, గందరగోళం. దీని గురించే చర్చ, మీటింగ్స్, ఎలా మనం మళ్ళీ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, ఎలా అయినా సరే ఇప్పుడు నాయకులతో మనకు పని లేదు, మన డిమాండ్ల సాధన కోసం మనమే ఒక ఐక్యంగా మారాలి అని ఉద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల్లో కొంతమంది ముందుకు వచ్చి మన కోసం మనమే పని చేసుకుందాం, పోరాటం చేద్దాం అవసరమైతే అని డిసైడ్ అయినటువంటి తరుణంలో మళ్ళీ జీవో మారింది. ఆ జీవో నెంబర్ 63, ఫస్ట్ ఇచ్చింది 60, 61 రెండు జీవోలు, తర్వాత 63, 62, 63. దీనికి సంబంధించి అందరికి కూడా ఒకే రకమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ of the entire matter and keeping in view the welfare of the pensioners have decided to pay the arrears as detailed below. 10% of the arrears in the month of April 2026. Remaining 90% is to be paid in cash in 3 equal installments from August 2026, November 2026, February 2027. దీనికి సంబంధించి అంటే పెన్షనర్లకు సంబంధించి ఏ రకమైనటువంటి మళ్ళీ జీవోలో మార్పు అనేది, అంటే ఎందుకింత గందరగోళం, ఎందుకింత దోబూచులాట, వారికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటిని ఈ విధంగా మేము అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తాం, ఉన్నటువంటి డిఏలు పెండింగుల్లో ఉన్నటువంటి వాటిని క్లియర్ చేయకుండా ఒక డిఏకి ఇంత హై డ్రామా, నాటకీయమైనటువంటి పరిణామాలు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కూటమి ఉద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. తగిన గుణపాఠం మేము చెబుతాం ఖచ్చితంగా. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఎందుకంటే ఒక డిఏతో మేమేదో చేసేసాం అని చెప్పుకుంటున్నటువంటి కూటమి బొరంజా అంటున్నారు, గుడ్ న్యూస్ అంటున్నారు, ఉద్యోగులకు తీపి కబురు అంటున్నారు. ఇవేమీ కాదు, మాకు చేదు న్యూస్, చేదు వార్త, మాకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం, ఎలా అయినా సరే మాకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, అలాగే ఐఆర్, పిఆర్సీ, ఇతర బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మాకొచ్చే సందర్భంలోనైతే ఇన్స్టాల్మెంట్స్తో ఇస్తారు. అదే మీరు ప్రభుత్వ ఉద్యోగులకు కట్ చేసేటువంటి వాటి విషయంలో మాత్రం ఒకేసారి మీరు కట్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి అని చెప్పి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వం కూడా అలాగే ఉంది. గత ప్రభుత్వం అలా చేసింది కాబట్టే ఆ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని సార్ మీరు వెళ్ళొచ్చుగా అని చెప్పి 11 స్థానాలకు పరిమితం చేశారు. దాంట్లో పాత్ర ఎక్కువగా ఉద్యోగులకు సంబంధించినటువంటి వారే, అంటే ఓట్ బ్యాంక్. ఇలాంటి క్రమంలో కూటమి ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు.
ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సంక్షేమం కోసం మీరిచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. చూడాలి మరి దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మాత్రం కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, అలాగే మేము చేసినటువంటి వీడియోకి సంబంధించినటువంటి దాని కింద కామెంట్స్ పెట్టినటువంటి సందర్భంలో చాలా 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 కీలకమైనటువంటి అంశాలని లేవనెత్తారు. కొంతమంది ఉద్యోగులైతే మా కార్యాలయానికి ఫోన్ చేసి ఆ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడినటువంటి ఆడియో రికార్డ్స్ కూడా మీరు వినండి అని పంపించినటువంటి సందర్భాలు. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి ఉద్యోగ సంఘాల నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి వారు వెళ్ళారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఇంకా టెన్షన్లోనే ఉందని చెప్పాలి ఉద్యోగుల అంశానికి సంబంధించి. ఇవి ఇంకా కొంత సమయం చూస్తాం, లేని పక్షంలో మేమేంటో చూపిస్తాం అనే ఆలోచనలో ఉన్నారు. మరి చూడాలి కూటమి ఆ పరిస్థితి తెచ్చుకుంటుందా, లేదా ఇవన్నీ కూడా సమస్య పోయే విధంగా చేసుకుంటుందా అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.